ఇంగ్లాండ్ దేశంలో సూసెక్స్ అనే ప్రాంతంలో రూదర్ఫోర్డ్ అనే ఒక మంచి భక్తి గల ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. ఆయన ఒకరోజు తన దైవజనుడికి, ఆయన పేరు బేకర్ గారు, ఆయనకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, నేను క్రమంగా దేవునికి కానుకలు పంపిస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువ మొత్తం నేను దేవునికి పంపించాలని నాకు ఎంతో ఆశ ఉంది. కానీ ఇక్కడ నీరు లేనందువలన ఈ పొలాలు సరిగ్గా పండటం లేదయ్యా. ఆ పొలాలు బాగా పండినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు, ఇప్పుడు జర్మనీ వాళ్ళు ఈ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదయ్యా. ఈ జర్మనీ వాళ్ళు ఈ దేశం మీద బాంబులు వర్షం కురిపిస్తున్నారు. ఆ బాంబులు నా ఇంటి మీద పడకుండా, మా ప్రాంతం మీద పడకుండా మీరు ప్రార్థన చేయండి అని ఈ రూదర్ఫోర్డ్ అనే ఈ రైతు, భక్తి కలిగిన రైతు బేకర్ గారికి ఉత్తరం రాశాడు. ఆ బేకర్ గారు ఆ ఉత్తరం తీసుకుని ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. అప్పుడు వెంటనే బేకర్ గారు తిరిగి మరలా ఈ రైతుకి ఒక ఉత్తరం రాశాడు. నేను బాంబులు పడకూడదని నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు అలా ప్రార్థన చేయొద్దు అని దేవుడు నాతో చెప్తున్నాడు. అయితే ప్రభా, దేవుని చిత్తమే జరిగించు అని నేను ప్రార్థన చేశాను అని బేకర్ గారు తిరిగి ఈ రైతుకి ఉత్తరం రాశాడు. అయితే పైన బేకర్ యుద్ధం జరుగుతూ ఉంది. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. అయితే ఈ రూదర్ఫోర్డ్ తన కుటుంబం రాత్రిపూట వారి ఇంట్లో తలుపులు వేసుకుని, చాలామంది ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ బేకర్ గారి కుటుంబం ఆ రాత్రిపూట ఆయన కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నా మెడ్ల మీద, మా ప్రాంతంలో ఈ బాంబుల వర్షం పడకుండా ఈ జర్మనీ వాళ్ళు బాంబులు విసురుతున్నారయ్యా, మమ్మల్ని మీరే కాపాడండి, మాకు ఏ హాని జరగకుండా కాపాడమని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో అలా ప్రార్థన చేసి ఆ రాత్రిపూట అలసిపోయి తెల్లవారుజామున పడుకున్నాడు. చుట్టుపక్కల కూడా బాంబుల శబ్దం, భయముతో వణుకుతో దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తెల్లవారింది. కొంచెం వాళ్ళు లేటుగా లేచేవరకు చాలా టైం అయింది. అందరు కూడా చూసుకుంటే భార్య కానీ బిడ్డలు కానీ ఆ ఇంటికి కానీ ఏ కీడు జరగలేదు. ఆ తలుపు తీసేవారికి ఒక అద్భుతం ఏంటి తెలుసా? అదంతా కూడా కొండ ప్రాంతం, మెట్ట భూమి. ఆ పొలం అంతా కూడా ఒక వరదలాగా, ఒక భారీ వర్షం వస్తే నీళ్ళు నిలిచిపోతుంది చూసారా? అదంతా కూడా పొలాలన్నీ కూడా వాటర్తో నిండిపోయి ఆయన ఉన్న ఇంటి గుమ్మానికి కూడా నీళ్లు తెప్పలా కదులుతూ ఉన్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి, ఇది ఎండాకాల టైం కదా, అసలు వర్షాలు కూడా లేవు కదా, ఏంటి ఎంత వాటర్, ఇదంతా కూడా వరదలాగా ఈ పొలాలన్నీ కూడా వాటర్తో నిండిపోయింది అని ఆయన ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు ఆయన నీళ్ళలో నడుచుకుంటూ వెళితే భూముల నుండి ఒక ప్రాంతంలో నీరు పైకి తంతా ఉంది. ఏం జరుగుతుందనంటే, ఆయన ఆ రాత్రి బాంబులు పడ్డాయి. ఆ ప్రదేశం అంతా బాంబులు పడ్డాయి. కానీ ఆ పడిన బాంబు రూదర్ఫోర్డ్ పొలంలో ఒక మూలన పడింది. అది ఇంటి మీద పడలా బాంబు, అది పశువుల మీద పడలా ఆ బాంబు. తన పిల్లల మీద, తన భార్య పిల్లల మీద ఏ విషయమైన హాని జరగకుండా అది పక్కన పొలంలో ఒక మూలన పడింది.
ఆ బాంబు భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ నీటి ఓటని బద్దలు చేసి ఆ పైనుండి ఆ వాటర్ తన్నుకొచ్చి జలధారలుగా ఓటలుగా పైకొచ్చేసి ఆ వాటర్ అంత పొలం అంతా కూడా వాటర్తో ఆ నీటితో పొలాలు నింపేసింది. నిత్యము అది నీటి ఓటగా జలధారగా అది నేటికి అది నిత్యము అది నీళ్ళు అది ఉత్పత్తి చేస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రూదర్ఫర్డ్ అప్పుడు అన్నాడు, ఆ బాంబులు పడటం నాకు ఆశీర్వాదకరంగా మారింది. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దైవజనుడైనటువంటి ఆ బేకర్ గారికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, ఆ బాంబులు నా ఇంటి మీద పడలేదు కానీ పొలంలో పడింది. ఆ బాంబు పట్ట వల్ల ఆ భూమిలో ఉన్న ఆ నీటి ఓట పైకి వచ్చి ఆ పొలం అంతా కూడా తడిసిపోయింది, విస్తారమైన నీరు వచ్చింది. ఆ బాంబు పడటం ఆశీర్వాదానికి మేలుకే జరిగిందయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఎక్కువగా దేవునికి కానుకలు పంపించడం, మరి ఎక్కువగా దేవుడిని విశ్వాసం ఉంచి ఈ రూదర్ఫర్డ్ అనే కుటుంబం దేవుడి కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళు అంత నమ్మకంగా ఉండటం వల్ల ఆ రూదర్ఫర్డ్ యొక్క వ్యవసాయ భూముల్ని పంటలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అత్యధికంగా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈయన మీద పడుతున్న బాంబులు అనే ఇప్పుడు కష్టాలు, బాంబులు అనే కష్టాలు ఒకరోజు నీకు ఆశీర్వాద సోపానాలుగా మారబోతున్నాయి. నీ మీద పడుతున్న కీడు రేపు మేలు జరగబోతుంది. ఈరోజు నీకు వస్తున్న నిందలు రేపు ఘనతగా మార్చబడిపోతున్నాయి. ఈరోజు నీ కన్నీటిని దేవుడు రేపు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ మీద పడుతున్న కష్టాలను చూసి, నష్టాలను చూసి, నిందలను చూసి నువ్వు భయపడవద్దు. అవి మేలుకే దేవుడు అవి జరిగించిపోతున్నాడు. అయితే దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ఆ దేవుడి కొరకు ప్రార్థన చేయి. ఈరోజు నీ జీవితంలో ఏ బాంబులనే కష్టాలు నీ మీద పడుతున్నాయో రేపు అవి ఆశీర్వాద సోపానాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో ఈ భక్తుడు చెప్తున్న మాట చూడండి. 50వ అధ్యాయము 20వ వచనంలో యోసేపు ఒక మాట అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారందరినీ వారితో ప్రీతిగా మాట్లాడి ఆదరించాడు. యోసేపు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒకరోజు నాకు మీరు కీడు చేయాలని చూశారు, నాకు కీడు చేయాలని మీరు చూశారు, కానీ నేటి దినాన అది నాకు మేలు కొరకే దేవుడు చేశాడు. అన్నలారా, మీరు నాకు కీడు చేశారు, నన్ను గోతులో పడేశారు. నా దేవుడు నన్ను ఆ గోతు నుంచి పైకి లేపి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నన్ను ఐగుప్తు దేశానికి అమ్మేశారు, ఒక అనాథలాగా, ఒక పశువులాగా అమ్మేశారు. కానీ నా దేవుడు ఆ ఐగుప్తు దేశాన్ని ఏలేవాడిలాగా నన్ను దేవుడు ప్రధానమంత్రిగా దీవించాడు. ఈరోజు నా జీవితంలో మీరు కీడు చేశారు, అన్నం లేకుండా నన్ను హింసించారు. కానీ నేటి దినాన బహు ప్రజలను బ్రతికించడానికి, అలాగనే మిమ్ములను బ్రతికించడానికి దేవుడు నాకు ఈ ఐగుప్తు దేశం అంతా కూడా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని, పొలములను, భూములను, ఐగుప్తు దేశ పంటలన్నీ కూడా దేవుడు
సమృద్ధిగా పండించాడు. ప్రపంచం అంతా కీడొచ్చినా, ప్రపంచం అంతా కరువు వచ్చినా ఈ ఒక్క ఐగుప్తు దేశంలోని సమృద్ధిగా పంటలు పండని కారణం ఏంటో తెలుసా? మీరందరూ నాకు కీడు చేశారు, కానీ నా దేవుడు నాకు మేలు చేశాడు. ఆ దేవుడు నేను చేయనిదంతా కూడా ఆయన సఫలపరిచాడు. ఆయన నా కన్నీటిని చూశాడు, నా మీద పడిన నిందలను చూశాడు, రెట్టింపు ఘనతగా మార్చాడు. నా దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఈరోజు నన్ను దేవుడు ఒక ఆశీర్వాదపు ఓటగా నన్ను మార్చాడు అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. చూడండి, 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, ఏసేబు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. అంటే ఒకప్పుడు ఏసేబు ఆయన గోతులో ఉన్నాడు. అలాంటి ఏసేబుని ఈ రోజున ఒక ఫలించేడు కొమ్మగా మార్చాడు. అతను ఒక నీటి ఓటగా మార్చేశాడు. ఓట అంటే ఎప్పుడు ప్రవహించే, నిత్యము ప్రవహించేది. ఈరోజు ఏసేబు నీటి ఓటగా మారిపోయాడు. ఈరోజు ప్రపంచ దేశానికి ఆయన ఆశీర్వాదకరం మారాడు. తన కుటుంబాన్ని బ్రతికించడానికి ఆ ఏసేబుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మీరందరూ నన్ను, ఆయన అంటాడు 23వ వచనం, విలికాండ్రు అతను వేధించిరి. విలికాండ్రు అంటే ఎవరండి? శత్రువులు వేధించారు. ఆ తనలు వేధించారు. పొత్తిఫోరి భార్య వేధించింది. ఈరోజు చెరసాల్లో వేధించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ భర్త నేను శత్రువుగా నేను వేధిస్తున్నాడేమో, నీ భార్య శత్రువుగా నేను వేధిస్తున్నారేమో, నీ పిల్లలు శత్రువులుగా నేను బాధిస్తున్నారేమో, కానీ నీవు మేలు చేసిన వారి నీకు కీడు తలపెడుతున్నారేమో. కానీ ఒక మాట తెలుసండి, అతని బాణములు వేసి అతని హింసించిరి, మాటలతో హింసిస్తున్నారేమో. ఈరోజు అలాంటి పరిస్థితులు నీ జీవితంలో సంభవిస్తున్నాయేమో. కానీ ఒక మాట తెలుసండి, 24వ వచనం, యాకోబు కొలుసు పరాక్రమశాలైన వాని హస్త బలమున అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు నాకు బండయు మేపేడి వాడును అయినే, నీకు సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవులతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ స్తనముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలను అతని బాహుబలము దిట్టపరచును. దేవునికి స్తోత్రం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవులపైన శిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యేసేపు తల మీద దీవించను. ఈరోజు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో పిల్లరా, అగాధపు జలములో నుండి అతని అగాధపు ఆకాశము నుండి దీవెనలు, అగాధ జలం నుండి దీవెనలు యేసేపు మీద దేవుడు కురిపించాడు. తన తల మీద కురిపించి ఈ రోజున అందరికంటే ఉన్నతమైన హెచ్చింపు స్థానంలో పెట్టాడు. ఈరోజు నేను ఎవరైనా వేధిస్తున్నారా? ఎవరైనా నేను హింసిస్తున్నారా? ఎవరైనా నేను బాధపడుతున్నారా? అయితే ఒక మాట తెలుసా, ఆ జీవము కలిగిన దేవుడు, పరాక్రమశాల దేవుడు యేసేపునకు తోడైనట్లు నీకు తోడై ఉండాలి. ఆ రూదర్ఫర్డ్ అనే భక్తుడు తన మీద బాంబులు పడతాయేమో, నా పిల్లలు నా కుటుంబం ఏమైపోద్దని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రేపు ఉపవాస ప్రార్థన ఉంది. ఈరోజు నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం క్రమంగా దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పక నీకు కటాక్షం చూపిస్తాడు. నిన్ను వేడిపించే వాళ్ళ మధ్యలోనే నిన్ను విస్తరింప చేస్తాడు. నిన్ను నిందించే వారి మధ్యలోనే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడి సన్నిధిలో యేసేపునకు తోడైన దేవుడు నీకు తోడే అంటాను. ఆయన కటాక్షము నీకు దేవుడు తోడు ఉండి నిన్ను ఫలించే కొమ్మగా, అది విస్తరించే కొమ్మగా నీ కుటుంబాన్ని, నీ భూముల్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ కలిగిన సమస్తాన్ని, చదువులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము వలన యేసేపు ప్రపంచ దేశానికి దీవెనకరంగా మారినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.
దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రోజున ఈ ప్రార్థన ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆ బాంబు పడుట అది మేలుకే జరిగింది. ఈ బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి కీడు అది మేలుగా మార్చబడుతున్నావు. ప్రతి నష్టము అది ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు. ఆ విధంగా ఈ బిడ్డల జీవితాల్లో మీరు ఆశీర్వదించమని, విడిపించమని, స్వస్థపరచమని, ఏ విషయాల్లో నీ బిడ్డలు కన్నీరు కాస్తున్నారో ఆ విషయాల్లో వాళ్ళ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రేపు ఉపవాస ప్రార్థన కదా, మీరందరూ కుటుంబాలతో కలిసి రేపు మరి ఉపవాస ప్రార్థనకు వచ్చి దేవుడి స్థితిలో ప్రార్థన చేయండి. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. నీ నష్టాన్ని దేవుడు లాభంగా మారుస్తాడు. అనేకులకు దీవెనగా నేను మార్చును గాక. ఆమేన్. ఆమేన్.